ఎవరైతే కేరళలో ఉన్నారో బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నారో మీ దగ్గరికి వచ్చే ఆబ్జెక్ట్ కి మినిమం 200 మీటర్స్ డిస్టెన్స్ లో ఉండండి. ఒకవేళ అది ముట్టుకున్నా దాన్ని తీసుకున్నా మీకు చాలా ప్రమాదం. చాలా అంటే చాలా డేంజరస్ థింగ్ జరిగింది నిన్న కేరళలో. అది ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ అది చెబుదామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడండి. వీడియోని ఖచ్చితంగా మీ కేరళ ఫ్రెండ్స్ కి, కేరళలో ఉన్న చాలా మందికి షేర్ చేయండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నిన్న లైబేరియన్ ఫ్లాగ్ షిప్ ఒకటి ఎంఎస్సి ఎల్సా 3 ఒక 640 కార్గోస్ ని క్యారీ చేస్తున్న షిప్ కరెక్ట్ గా కొచ్చి పోర్ట్ కి 70 కిలోమీటర్స్ దూరంలో, అంటే 38 నాటికల్ మైల్స్ దూరంలో మునిగిపోయిందండి. మునిగిపోతే ఏంటి డేంజర్ అంటారా? ఈ 1997 కార్గో షిప్ ఏదైతే ఉందో ఇంట్లో టోటల్ 640 కంటైనర్స్ ఉన్నాయి. దాంట్లో 13 కంటైనర్స్ లో హజార్డస్ కెమికల్స్, డేంజరస్ కెమికల్స్ ఉన్నాయి. మరియు 12 కంటైనర్స్ లో కాల్షియం కార్బైడ్ ఉంది. ఇది గనక వాటర్ లో కలిస్తే చాలా వైలెంట్ గా రియాక్ట్ అవుతుంది మరియు అస్టిలిన్ గ్యాస్ ప్రొడ్యూస్ చేసి ఆ కోస్టల్ కమ్యూనిటీస్ కి అలా ప్రమాదకరంగా మారబోతుంది. వీటి వల్ల జరిగే మెయిన్ ప్రమాదాలు ఏంటో నేను చెప్తాను. ఫస్ట్, మెరైన్ లైఫ్. ఆ హజార్డస్ కెమికల్స్ గానీ ఇవి ఏవైతే రిలీజ్ చేశాయో అవి కన్స్యూమ్ చేసి మెరైన్ లైఫ్ దెబ్బతింటాయి. అవి తిన్న మనుషులకి చాలా అంటే చాలా ప్రమాదం. సెకండ్, ఆ హజార్డస్ కెమికల్స్ వాటర్ లో, ఎయిర్ లో కలవడం వల్ల బీచ్ లో ఎంజాయ్ చేద్దామని అలా లోపలికి వెళ్ళి ఆ వాటర్ లో కన్స్యూమ్ చేయడం గానీ, లేకపోతే ఆ గాల్లో ఆ కెమికల్స్ ని పీల్చడం వల్ల గానీ నర్వస్ సిస్టమ్ మీద చాలా డామేజ్ రాబోతుంది. హార్మోనల్ ఇష్యూస్ వస్తాయి అండ్ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కి దారి తీస్తుంది. థర్డ్ థింగ్ ఏంటంటే, కేరళ అనేది టూరిజం కి చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అక్కడ బీచెస్ గానీ, నేచర్ గానీ ఎంజాయ్ చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. కానీ వీటి వల్ల అక్కడ బీచెస్ కి మనం తిరగడానికి చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు జనాలు చాలా మంది వెళ్ళడానికి ఆలోచిస్తారు. వాటి వల్ల కేరళకి చాలా ఎకనామిక్ ఇష్యూస్ రాబోతున్నాయి. రిపోర్ట్ ప్రకారం 84.66 మెట్రిక్ టన్స్ ఆఫ్ డీజిల్ మరియు 367 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఫర్నిస్ ఆయిల్ ఓషన్ లో కలిసింది. లీక్ అయిన ఆయిల్ ఏదైతే ఉందో అది 3 km/h స్పీడ్ లో స్ప్రెడ్ అవుతుంది అండ్ ఇది చాలా డేంజరస్. షిప్ లో ఉన్న 21 క్రూ మెంబర్స్ ని మన ఇండియన్ కోస్టల్ గార్డ్ సేవ్ చేశారు మరియు 3 మెంబర్స్ ని మన ఇండియన్ నేవీ INS సుజాత సేవ్ చేశారు. వాళ్ళందరూ సేఫ్ గా ఉన్నారు. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఓషన్ సర్వీసెస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు 36 to 48 అవర్స్ లోపల అలపువ, అంబాలపువ, కరుంగపల్లి ఈ ఏరియాస్ లో కోస్టల్ రీజన్స్ కి ఈ లీకేజ్ వెళ్తుంది అని అనుకుంటున్నారు. నియర్ బై ఏరియాస్ కి చాలా డేంజరస్ సిచ్యువేషన్ రాబోతుంది, ఆ కంటామినేషన్ అవ్వబోతుంది అండ్ కోస్టల్ ఏరియాస్ లో ఉండే వాళ్ళకి ప్రమాదం రాబోతుంది అని వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. ప్రస్తుతానికి కోస్టల్ గార్డ్ వాళ్ళు యాక్టివ్ గా వర్క్ చేస్తున్నారు. అది ఏదైతే స్పిల్ అయిందో దాన్ని కంటైన్ చేసి ఇంకా ఎక్కువ డేంజర్ కాకుండా, ఇంకా ఎక్కువ లీకేజ్ అవ్వకుండా చూసుకుంటున్నారు. ఏరియల్ డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ యూస్ చేసి ఒక డిస్పర్సెంట్ స్ప్రే యూస్ చేసి ఆ ఏదైతే స్పిల్ ఉందో అది ఆయిల్ ని బ్రేక్ చేసి ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా వాళ్ళు చూసుకుంటున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ కోస్ట్ గార్డ్ ఎవరైతే నేషనల్ ఆయిల్ డిజాస్టర్ స్పిల్ కంటింజెన్సీ ప్లాన్ ని లీడ్ చేస్తారో ఆయన దగ్గరుండి ఇవన్నీ మానిటర్ చేస్తున్నారు. కేరళ కోస్ట్ లైన్స్ వాళ్ళకి ఒకవేళ ప్రమాదం రావచ్చేమో అని అలర్ట్ ని ప్రకటించారు. ఎమర్జెన్సీకి ఏదన్నా కావాలన్నా 112 కి డైల్ చేయమన్నారు. ఫిషర్ మ్యాన్ కి అలర్ట్ జారీ చేశారు, మీరు ఫిషింగ్ కి వెళ్ళకూడదు అని. ఏవైతే కంటైనర్స్ ఫ్లోట్ అవుతున్నాయో వాటిని మేనేజ్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ని ఎంప్లాయ్ చేసింది. ఫ్లోటింగ్ కంటైనర్స్ ఉన్నాయో వాటిని సేఫ్ ఏరియాస్ కి రీచ్ అయ్యేలా చేసే బాధ్యత ఈ RRTs చూసుకుంటాయి. కేరళకి వెళ్ళాలనుకున్న వాళ్ళు అలర్ట్ గా ఉండాలి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ కి కానీ, ఫ్యామిలీస్ కి కానీ తెలియకపోతే ఈ న్యూస్ షేర్ చేయండి. అండ్ ఆ ఏరియాస్ లో ఉన్న కేరళ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డేంజరస్. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ ప్లీజ్ టేక్ కేర్. ఎవరికైతే తెలియదో దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి తెలిసేలా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.